ఒక దేశాన్ని ఒక ప్రెసిడెంట్ ఎంత దిగజార్చగలుగుతారో అంతకు మించి దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ప్రపంచ దేశాల్ని భయపెట్టే పనిలోనూ, ప్రపంచ దేశాల నుంచి అమెరికాలో వచ్చి నివసిస్తున్న విదేశీయులు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనిలోనూ, వాటి ఆధారంగా అక్కడ డెవలప్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసే పనిలో పడ్డాడని అనుమానం చాలామందిలో ఉంది. దానికి కొన్ని కారణాలు చెప్తూ వస్తాను. మొదటిది టారిఫ్లు విధించడం అన్నది. సరే, వేరే దేశాలు మీ ప్రోడక్ట్ల మీద టారిఫ్లు విధిస్తున్నారు, వాళ్ళని ఆ కారణాలతో ఆ టారిఫ్లు తగ్గించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నా అదే పని నేను చేస్తే మీరు నష్టపోతారని చెప్పి భయపెట్టడం ద్వారా వాళ్ళను కిందికి తీసుకొని రావడం అనేది యాక్సెప్టెడ్, ఎవరు కాదంటారు. అలా కాకుండా ఆయనకి నచ్చని విషయాలు ఏవైనా దృష్టిలోకి వచ్చినా, ఆయన నచ్చని పనులు ఎక్కడైనా జరిగినా సరే ఆ దేశాల మీద నేను టారిఫ్లు విధించేస్తాను, వాళ్ళందరినీ నాశనం చేస్తానని చెప్పేసి ఆ టారిఫ్లకు సంబంధించిన ఒక పని చేస్తున్నారు. అది మొదటిది. రెండోది ఏంటి, వీసాలు, H1B వీసాలు కానివ్వండి, మిగిలిన వీసాల్లో కూడా వాటి రూల్స్ని కఠినతరం చేయడం ద్వారా విదేశీయులందరినీ అమెరికాలోంచి పంపించేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అక్కడున్న స్థానిక యువతకి జాబ్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ అదే సందర్భంలో అక్కడున్న కంపెనీలు అంతకుముందు వాళ్ళని రిక్రూట్ చేసుకోలేదు అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు అనుకున్న స్కిల్ సెట్ ఉన్న వ్యక్తులు లేదా ఉద్యోగులు వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తెచ్చుకొని అక్కడ పని చేయించుకుంటున్నారు. లేదా అక్కడికి వెళ్ళిన భారతదేశానికి సంబంధించిన కంపెనీలో, విదేశాలకు సంబంధించిన కంపెనీలో వాళ్ళ మ్యాన్ పవర్ తెచ్చుకొని నడిపించుకోవడం ద్వారా ఏదో ఒక లాభం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించి అక్కడ చేస్తారు. ఇప్పుడు అదేం చేస్తారు, మీరు ఈ H1B వీసాని దాదాపుగా భారతదేశ కరెన్సీలో చూసినప్పుడు ₹1,00,00,000 దాకా గడితే తప్ప వాళ్ళకి కొత్త H1B వీసాలు వచ్చే పరిస్థితి లేదు. గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయం పైన క్లారిటీ మార్చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఇక్కడ వరకు ఓకే, సరే, కష్టమో నష్టమో దేశంగాని దేశంలో వచ్చాం మనం అనుకున్న ఫుడ్ తిందాము, కంటి నిండా నిద్రపోదాము, అవకాశం వస్తే ఒక సినిమా చూద్దాము అని ఎవరైతే భావిస్తారో వాళ్ళని కూడా ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. సో ఈయన చెప్తున్న ప్రకారం, ఏది ట్రంప్ అనుకుంటున్న ప్రకారము, విదేశాల్లో తయారైన సినిమాలు ఒకవేళ అమెరికాలో ప్రదర్శించబడాలి అంటే దానికి 100% టారిఫ్ వేస్తా అంటున్నారు. లేదు అంటే అమెరికాలో ఉన్న కంపెనీస్ ప్రొడక్షన్ హౌస్తో కో ప్రొడక్షన్తో సినిమాలు తీయాలి, లేదా అమెరికాకి వెళ్ళి సినిమాలు తీస్తే మాత్రమే ఆ టారిఫ్ తగ్గిస్తా అంటున్నారు. సరే, మా దేశానికి వచ్చి మీరు షూటింగ్లు చేసుకోండి, మేము మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇస్తాము, లేదా ఇక్కడ ఫీజుల్లో రాయితీలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు అలా ఇన్వైట్ చేస్తున్నాయి. భారతదేశంతో పాటు దేశ విదేశాల నుంచి అక్కడికి వెళ్ళి షూట్లు చేస్తున్నారు. దట్ ఇంక్లూడ్స్ హాలీవుడ్ మూవీస్ ఆల్సో. హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు కూడా వేరే విదేశాల్లోకి వెళ్ళి అక్కడ సినిమాలు తీస్తున్నారు. అలా ఆహ్వానించడం వేరు. మీరు మా దగ్గర సినిమాలు తీయకపోతే నేను మీ మీద నేను టారిఫ్లు వేస్తానని చెప్పండి. సరే, ఆ టారిఫ్లు వేయడం ద్వారా బాగా ఇబ్బంది పడే దేశాలు ఏమున్నాయి అంటే ఖచ్చితంగా భారతదేశం. ఎందుకంటే ఒకటి, అక్కడ భారతీయుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా ఈ మధ్య కాలంలో మనం టాప్ 10 గ్రాసర్స్ ఏమైనా వరల్డ్లో మనం చూసినప్పుడు, సరే అవెంజర్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు కాకుండా మిగిలినవన్నీ చూసినప్పుడు ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, RRR, పఠాను, కల్కి, ఇలాంటి మూవీస్ అన్నీ భారీగా అక్కడ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి, దంగల్ అంటే అంతకుముందు పాత మనం చూసిన దంగల్, అట్లాంటి సినిమాలన్నీ అవి ఉంటాయి. చిన్న చిన్న సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు, లిటిల్ హార్ట్స్ అనే సినిమా, ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్నమైన అమౌంట్లు మంచిగానే కలెక్ట్ చేస్తూనే, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే, వాళ్ళకి ట్యాక్సులు కడుతూనే ఎంతో కొంత అది ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం. మరి ఇప్పుడు మీరు అలా మాట్లాడితే ఏమవుతుంది, అక్కడ కో ప్రొడక్షన్ చేద్దాము అంటే అక్కడ ఉన్న కొన్ని రూల్స్ ఒప్పుకోవు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే భారతీయులకు దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు $20 ఉన్న టికెట్ రేటు కాస్త ఆయన టారిఫ్లు పెడితే $30-40 అవుతాయి. అక్కడ స్ట్రీమింగ్ రైట్స్ ఏవైతున్నాయో వాటి మీద డబుల్ టారిఫ్ వేస్తాను అంటే వీళ్ళకి వచ్చే లాభంలో 30-40% తగ్గిపోతుంది. సో వీళ్ళు అక్కడ సినిమా రిలీజ్ చేయాలి అంటే అంత ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేసి అది బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం ఉందని క్యాల్కులేషన్ చేసుకుంటే తప్ప అక్కడ సినిమాలు రిలీజ్ చేయట్లేదు. సరే, ఓకే, సినిమాలు రిలీజ్ చేయకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉందని మనం ఆలోచిద్దాం. మొదటిది, ఖచ్చితంగా నిర్మాతకు దానివల్ల నష్టం జరుగుతుంది. 2, డిస్ట్రిబ్యూటర్లు. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు? అమెరికాలో ఉండే డిస్ట్రిబ్యూటర్లు. అమెరికాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఇండియన్సో ఫారినర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలని అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఫారిన్ కంపెనీస్.
వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వచ్చే నష్టాల గురించి మాట్లాడడం ఏంది? ఇవి కాదు అనకుండా ఈ థియేటర్‌లో సినిమాలు ఎవరి సినిమాలు ఆడుతున్నాయి? ఎవ్రీ వీకు లేదా కనీసం నెలలో ఒక సినిమా తెలుగు సినిమానో, హిందీ సినిమానో ఆడుతుందనుకోండి. అవే కదా అక్కడున్న మల్టీప్లెక్స్‌లను బతికించేది. అక్కడ వెళ్ళి వాళ్ళు టికెట్ కొనకపోతే, అక్కడ ఉన్న వాళ్ళు టికెట్లు తీసుకొని సినిమాలు చూడకపోతే ఏం చేస్తారు? సార్ నెలకొకటో, వారానికొకటో కొత్త సినిమా రిలీజ్ చేసేంత స్థాయిలో హాలీవుడ్ ఉందా? అలా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి లక్షలాది మంది వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి ఉందా? అలాంటివి లేనప్పుడు ఏమవుతుంది? ఓవైపు భారతదేశానికి సంబంధించిన లాసెస్‌తో పాటు వాళ్ళ లాసెస్ కూడా అదే స్థానంలో ఉంటాయి. సరే దీన్ని చూసి ఒకవేళ ఏ కారణం చేతైనా సరే భారత్‌లో ఉన్నవాళ్ళు లేదా విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అమెరికన్ సినిమాలకు కూడా అలాంటి టారిఫ్ విధిస్తామని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడి గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ముఖేష్ భట్ మనకు తెలుసు కదా! ఆయన ఫేమస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన ఏమంటున్నారంటే, సరే మీరు మా మీద విధించండి, మేము మీ మీద విధిస్తాము. అప్పుడు ఎవరెవరు ఎంతెంత నష్టపోతారో చూద్దాము అంటూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ది కాశ్మీర్ ఫైల్స్ అగ్నిహోత్రి ఆయనేం మాట్లాడారు? ఇది భారతీయ సినిమాను చంపేసే ప్రయత్నం జరుగుతుంది, కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమాని ఇవాళ నష్టాల్లో ఉంది. ఓటీటీ వచ్చిన తర్వాత, ఈ పైరసీ అంతా పెరిగిన తర్వాత, వాటి మూలాలు కనుక్కోవడంలో టెక్నికల్‌గా నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు సినిమాలు చంపుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆయన చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? ఇంకొక వ్యక్తి ఎవరు? అనురాగ్ బసు. ఈయన కూడా డైరెక్టరే. ఈయన ఇంకొక మంచి మాట అన్నారు. సరే వెరీ గుడ్. మీరు ఇండియన్ సినిమాల మీద టారిఫ్లు వేయండి, మేము ఫారిన్ సినిమాల మీద టారిఫ్లు వేస్తాము. సో తద్వారా సామాన్యులు హాలీవుడ్ సినిమాలకు పోవడం మానేస్తారు. ఇండియన్ సినిమాలకు మాత్రం ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి. ఇదే సందర్భంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా మాట్లాడారు దీని గురించి. వాళ్ళేం మాట్లాడారంటే, ఇండియన్ సినిమా నష్టపోతుంది అన్నది ఎస్ ఖచ్చితంగా నో డౌట్ దాంట్లో. కానీ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమవుతుంది? దాన్ని కూడా చూసుకోవాలి కదా! అది కూడా ఆలోచించాలి కదా అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం సరే టారిఫ్ విధించే క్రమంలో సంపాదించే డబ్బుల కన్నా దాని కనెక్టివిటీలో ఒకదాని మీద ఒక డిపెండెన్సీలో పెరిగే వేరే ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉండే ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటాయి, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్, ఆ థియేటర్స్ నమ్ముకొని ఒక సెట్ ఆఫ్ పీపుల్ బతుకుతుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో సినిమాకు జనాల్ని దూరం చేయడము, జనాలకు సినిమాను దూరం చేయడము, సినిమా ద్వారా వచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు దానికి కనెక్టెడ్గా వచ్చే ట్యాక్సెస్, రెవెన్యూస్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా దీనివల్ల దెబ్బతింటాయి. ఆ వైపుగా ఆలోచించకపోతే ట్రంప్ని ఇప్పటికే ప్రతి ఒక్కరు పిచ్చోడ్లాగా భావిస్తున్నారు. అది కాస్త కన్ఫర్మ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుందని అయితే మనం చెప్పొచ్చు.